ఒంగోలు నగరంలోని పెళ్ళూరు నందు శ్రీ 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 గురు నాదేశ్వర స్వామి సమేత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం నందు 19వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో కళ్యాణంలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ సతీమణి దామచర్ల నాగసత్యలత ఈ సందర్భంగా జ్వాలాముఖి అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. వేలాదిగా జ్వాలాముఖి అమ్మవారిని కళ్యాణాన్ని మహోత్సవాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒంగోలు వారి అశ్విని టీచర్ కోలాట ప్రేక్షకులు ఆకట్టుకుంది. బృందమంతా కూడా పసుపు కుంకుమలతో అమ్మవారికి మంగళ ద్రవ్యాలతో కళ్యాణ వేదిక ప్రాంగణానికి తీసుకొచ్చారు. చక్కగా వెంకట్రావు బృందం యొక్క మంగళ గీతికలు కళ్యాణ ఉభయకర్తలుగా ఆలయ స్థాపకులు వారి ధర్మపత్ని ప్రసాద్ గారు ధర్మపత్ని ఇద్దరు కలిసి కళ్యాణ జ్వాలాముఖి సమేత గురునాథ స్వామి వారి యొక్క కళ్యాణ నిర్వహణ దంపతులుగా శోభిల్లబోతూ ఉన్నారు. అన్నీ కూడా వారి యొక్క శక్త్యానుసారం సమకూర్చుకున్నటువంటి మంగళ ద్రవ్యాలన్నీ కూడా వేదిక మీద అలంకరింపజేసుకొని అందరూ చక్కగా ఈ సుసన్నివేశంలో మరి విజయం చేయించబోతూ ఉన్నారు. కోసమే నేను ఖర్చు కొన్ని కింద కింద లేచుకోదాన్ని
సావిత్రియవరో సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం బచ్చో విహరే స్వస్థభయందేంద్రాహోతారామనిషంధపూర్వేరుష్టాస్యామ ధనువా సువీరాः మధ్యం గజంతమభిరాణి హవ్యానోతి సఖ్యా మనసో మే అస్తు येनो मानिकां कथमज्जनाहं विश्वे देवासो अधिवोजतामि देवी शकुर्वीर्मणक्रोध विश्वे देवास इह वीरयज्ञो आस्मै प्रजया मातनोभिर्मादतामन्विधते सोमराजन्ना अग्निर्मन्यं प्रतिरुदन् पुरस्तादलब्धो गोपाः परिवाहिरस्तायन्त निगतः पुनस्ते महिषा హాయ్. చేసిన తర్వాత నువ్వు ఎక్కడి నుంచి చెప్పమని అడిగితే అప్పుడు గోత్ర ప్రవరాన్ని వారేసి ఏమయ్యా గౌతముడు ఇలాంటి యొక్క మహానుభావులందరూ కూడా గోదానాలకి గో సంపదని పెంచి ఆ మహానుభావులందరూ కూడా ఆ గో ఏమ్మా ఇంతవరకు కూడా అబ్బాయిని తీసుకురావాలనుకుంటున్నాము. సరే అబ్బాయి చాలా అందంగా ఉంటాడా అని చెప్పాలంటే ఈ యొక్క దేవాది దేవతలందరూ కూడా చక్కగా వస్తూ ఉన్నారంట. మా ఈశ్వరుడికి ఏమమ్మా చాలా అందగాడు, ఆయనకి మించిన వాళ్ళు ఈ యొక్క జగత్తుకే లేరమ్మా అని చెప్పి అంటుంటే సరే ఆనందపడిపోయాడంట హేమవంతుడు. సరే బాగానే ఉంది, సరే అయ్యా ఆయన యొక్క తండ్రి పేరు ఏంటయ్యా అని అడిగారంట. ఎవరి తండ్రి పేరు? ఈశ్వరుడి యొక్క తండ్రి పేరు మహేశ్వరుడు అని చెప్పారంట. సరే బాగానే ఉంది, వాళ్ళ తాత పేరు ఏమిటయ్యా అన్నాడంట. సదాశివుడు అన్నారు. సరే వాళ్ళ ముత్తాత పేరు ఏమిటి? పరశివుడు. అంటే పరశివుడు, సదాశివుడు, ఈశ్వరుడు, ఈశ్వరుడు యొక్క కుమారుడే ఈనాటి పెళ్లి కొడుకు అయినటువంటి మన యొక్క గురునాథ స్వామి. సరే వందే పార్వతీ పరమేశ్వరుడు. జగత్తుకంతా తండ్రి ఎవరు? ఈశ్వరుడే. వారి తర్వాత నీదంతా జగత్ ఆరంభమైంది. శివుడికి తండ్రి లేడు, తాత లేడు, ముత్తాతలు అందరూ ఆయనే అంట. సరే అప్పుడు అసలు ఒక అనుమానం వచ్చింది. కూతుర్ని ఏమని చెప్పి ఆ అబ్బాయికి ఇవాళ సరే బాగానే ఉన్నాడా అంటే బాగానే ఉన్నాడని చెప్పి చెప్తున్నారే కానీ మేము ఎప్పుడు అబ్బాయి చూసి లేదు. అందుకనే పూర్వకాలంలో వివాహం అంటే ఎప్పుడు చూసేవాళ్ళు తెలుసా? ఇప్పుడు ఎప్పుడైతే మనం చెప్పామో ఇప్పుడు తీసుకొస్తారు అమ్మాయిని.
అప్పుడు దాకా అమ్మాయిని అబ్బాయి చూసుండరు, అబ్బాయిని అమ్మాయి చూసుండరు. కానీ కలియుగంలో మనం ఏమవుతున్నాము, కొద్దిగా నిద్ర లేచింది మొదలుకొని అబ్బాయి మొహం అమ్మాయిని, అమ్మాయి మొహాన్ని అబ్బాయిని చూసేసుకుంటున్నాం. అదే విధంగా ఆ యొక్క పరాశక్తి గోత్రంలో ఉన్నటువంటి ఆ పార్వతీదేవి యొక్క తల్లి అనుమానంతో అడిగిందంట, నా బిడ్డని ఏమి చెప్పి మీకు ఇవ్వాలా అని చెప్పనేసి. అప్పుడు ఈ దేవాలయ దేవతలందరూ కూడా కలిసి వెళ్తారన్నమాట. ముమ్మారు మధుపక్షం ఇచ్చి సముద్రం ఈశ్వరునికి ఆ గురునాథేశ్వర స్వామి వారికి వినమ్రాంజలి ఘటిస్తూ చక్కగా కూడా అందించబోయే సమయంలో ఆపత్పాదావనేజనే దిశంతం ఆశయంతు మే అస్మత్కులే బ్రహ్మవచ్చస్య ఎందుకంటే పెళ్లి సమయంలో
పెళ్లి సమయంలో పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుడు ఈ తెర తీసేంత వరకు ఆజ్ఞ ఇచ్చే ఆ యొక్క అగ్నికుల వారి యొక్క మాట మీద తీయాలి. అది అయ్యా శ్రీమన్ మహాదేవదేవస్య గురునాథేశ్వరస్య వివాహార్థం మహాసంకల్పపఠనం కరిష్యే. ఇప్పుడు నైసర్గిక స్వరూపం వినిపిస్తున్నారు. నేను చూసుకున్నాను. నేను ఇప్పుడు ఆ అయ్యగారి చేతిలో పెట్టేస్తాను, బాగానే ఉంటుంది, నాకేమైనా ఫలితం ఇస్తావా అని అడిగారంట హిమవంతుడు. అలాగానే అప్పుడు ఈ యొక్క సప్తఋషులందరూ కూడా కూర్చున్నటువంటి మా ఈ యొక్క సంకల్పం జరుగుతుంది. ఆ సంకల్పం కనుక నువ్వు చెప్పినట్లయితే ఆ యొక్క విశేషమైనటువంటి ఫలితం ఏంటో అని నీకే అర్థమైపోతుందని చెప్పేసి ఆ ఇరువురి దంపతులకి చెప్తారు. ఎవరా ఇరువురు దంపతులు? మేనకాదేవి, హిమవంతుడు. వారిద్దరికి కూడా చెప్తారనమాట. ఆ సంకల్ప పఠనం జరుగుతుంది. చక్కగా అందరూ కూడా మా యొక్క కుమార్తె నాకు లేదే, నాకు కొడుకులే ఉన్నారే, నాకు కన్యాదానం చేయలేకపోయాను అనుకోబాకండి. చక్కగా అమ్మవారే మన బిడ్డగా భావించుకొని, కాబట్టి ఆ అమ్మవారిని అయ్యగా చేతిలో పెట్టినట్టుగా భావన చేసుకుంటూ ఆ యొక్క సంకల్పాన్ని అందరూ కూడా శ్రద్ధాభక్తులతో వింటూ ఉన్న అందరూ కూడా లోకభాగే మధ్యన్యాం మహానారాయమాన ఫలిరాయ సహస్ర ఫణామణి కుండలమండితే ఐరావత పుండరీక వామన కూరాంజన సారు పుష్పదంత సారోవాక్య సుప్రతీకాక్ష హస్తాదృష్టి శుండాదండోత్తమిదే అమరావతి పరిణయవతి సిద్ధవతి నైనావతి గాంధర్వతి కర్మభూమౌ మేరోర్దక్షిణ దిగ్భాగే వలయాచలోత్తరే ప్రత్యేకం నవసహస్ర విశ్వే భారత కిం పురుష హరిత భూభద్ర హిరణ్మయ కేతుమంత ఆవర్తక వరుణాక్షరవఖండ పండితే దండకారణ్య ఇక్షుకారణ్య ద్వైతారణ్య నైమిషారణ్య కామికారణ్య కదలికారణ్య గుహారణ్య వేదారణ్య చందనారణ్య విషారణ్యావైతే అయోధ్యా మధురామాయి కాశీ కాంచి అవంతిక పురి ద్వారాచారి మహాముక్తి ప్రయస్థలైతే అంగభంగ కళింగ కాళింగ పులింగగా స్ఫీరగాం భోజ సుధీర సురాష్ట్ర మహారాష్ట్ర గుజరాష్ట్ర మగధ మాగధ మాళవ నేపాళ చోళ పాంచాల బర్బర మత్స్య గురు కొంగళ టెంగళ గోధర కర్ణాటక సంకల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్త్యర్థం మత్స్య పురాణోక్త షోడశ మహాదానాంతర్వర్త సాలంకృతన్యాదామహం కరిష్యే. చక్కగా అందరూ కూడా నమస్కారం చేసుకోండి. అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకొని చెప్పండి. మయాసహ దశ దశ పూర్వేషాం దశ దశ అపరేషాం మద్వంశ్యానాం వంశానాం మాతృవంశానాం పితॄణాం నరకాతు శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల అవాప్యర్థం సాలంకృత సహిరణ్యోదక ధారాపూర్వక కన్యాదానం అద్య ఆచార్యముఖేన కారయిష్యే నమః. చక్కగా నమస్కారం చేసుకోండి. కన్యే మే సర్వతో భూయాత్ కన్యే మే దేవి వార్షయో కన్యే మే సర్వతో భూయాత్ పెద్దానాం మోక్షమాప్నుయాత్ ఇష్టం భాత్ పంచభూతా సాక్షిణ్య సర్వదేవతా ఇమాన్ కన్యాం ప్రదాస్యామి లోకానాం తారకాయిక గౌరీ రూపం తాం కన్యాం యథా దిక్తిభూషాం గోత్రాయ శర్మణే దుఃఖం దత్తాం విప్రతిమాస్యాం యావంతి సంతి రోమాణి కన్యాయాశ్చితరౌ పునః
यावत् वर्षहस्तानि शिवलोके वीते कन्यां सात्पुतां साध्वीं सुशीलाय सुदेवते प्रयोगं प्रेक्षामि धर्मकामार्थर्थे कुञ्जं प्रयासः प्रतिपादयामि अस्तु అంటూ చక్కగా కన్యాదానం వస్తూ ఉన్న సమయంలో పూర్ణ బలం పైన గోక్షీరాన్ని భాగవచ్చి వారి అమ్మాయినటువంటి యొక్క జ్వాలాముఖి అమ్మాయిని గురునాథేశ్వర స్వామి వారికి కన్యాప్రదానం చేసి మరి ధన్యమూర్తులవుతున్నారు ప్రసాద్ గారి దంపతులు. ఈ సన్నివేశాన్ని పూర్తిగా చేసి మరి చక్కగా రాత్రి చక్కగా సర్వభక్తుల మనోరథాన్ని కలిగజేస్తూ ఏంటో స్వాములు మంత్రాలు చెప్పుకుంటున్నారు ఏదో ఏదో అయిపోతుంది అనేసి. సరే మీ అందరి కోసం వచ్చి కాసేపు చమత్కారం చేసుకున్నాం. ఇంతవరకు కూడా చమత్కారంగా 2 విషయాలు తెలుసుకున్నాం. అమ్మాయి గొప్పదా అబ్బాయి గొప్ప? కన్యను దానం చేశారు కదా, అమ్మాయిని దానం చేసేసినారు. అమ్మాయి గొప్పదా అబ్బాయి గొప్పవాడా? అమ్మాయి గొప్పదా? రైట్. ఎందుకు అమ్మాయి గొప్పది? అబ్బాయి గొప్ప కదా? రైట్. ఇప్పుడు మీ అందరి చేత పలికించే చూడండి చిన్న సంకల్పము. అదే ఆ గొప్ప ఫలితం అనేది. ఏంటి ఫలితం? మయా సహా నాతో పాటి దశపూర్వేషాం నా ముందు 10 తరాలు, దశాపరేషాం నా వెనుక 10 తరాలు. మొత్తం ఎన్ని తరాలమ్మా? నాతో పాటి నా ముందు 10 తరాలు, నా వెనుక 10 తరాలు. మొత్తం ఎన్ని తరాలు? 21. రైట్. అంటే ఒక కన్యను దానం చేస్తే ఏంది ఫలితం అని మీరు చెప్పారు. ఇప్పుడు నా ముందు 10 తరాలు, నా వెనుక 10 తరాలు. అంతేనా అంటే అంతే కాదంట. ఇందాక అడిగా వరం అడిగాం. హిమవంతుడిగా అడిగింది. ఆయన అడిగాడు, అమ్మా నేను నా కన్యని ఇచ్చేస్తాను, నాకు ఫలితం ఇవ్వమని చెప్పి అడిగాడు కదా. దానికోసమే చెప్తాను ఈ పని సంకల్పం. దశపూర్వేష దశాపరేష మధ్యవంశ్యానం నాతో పాటి మొత్తం 21 తరాన్ని నాకు మోక్షాన్ని పంపించవయ్యా అని చెప్పున్నానంట. చూడండి ఎంత గొప్ప మంచి మనసు అయింది. అంతేనా అంటే అంతే కాదంట. మనిషి అన్న వారికి కొంచెం కాకపోయినా కొంచెమైనా ఆశ ఉంటుందిగా, మన భాష చెప్పుకోవాలంటే. అట్లాగే హిమవంతుడు కూడా అంట, అయ్యా కేవలం 21 తరాలే ఏం చేస్తానయ్యా, నా బిడ్డని అల్లార ముద్దుగా పెంచుకున్నాను, 18 ఏళ్ళు నా కళ్ళ ముందు పెంచుకున్న బిడ్డని ఒక్కసారిగా ఇంకా జీవితాంతం అవుతుంది అంటే కష్టం కదయ్యా, దానికి కూడా ఏమైనా ఇంకొక చిన్న ఫలితం ఏమైనా ఇవ్వయ్యా అని చెప్పనేసి ఆయన అడగకుండా ఈయన అడిగాడంట మళ్ళా ఈశ్వరుణ్ణి. ఏమని తెలుసా? యవైహి చంద్రమండల పర్యంతం. యమలు అంటే వడ్ల గింజల్లో ఇదొక రకం యమలుగా ఉండేవి. ఆ యమలు ఒక్కొక్క యమలు తీసి చంద్రమండలం దాకా రాసిపోయాలంట. ఏంటి? ఒక్కొక్క యమల గింజలు తీసుకొని ఎంత దూరం చంద్రమండలం దాకా రాసిపోస్తే ఎంతకాలం అయితే పడుతుందో అంతకాలం నా యొక్క వంశాలన్నింటినీ కూడా నిత్య నివాసంగా వచ్చేది చూడు అన్నాడంట. అంతేనా అంటే అంతే కాదంట. తరైహి సూర్యమండల పర్యంతం. తిలలు అంటే నువ్వు గింజ తీసుకునేసి సూర్యమండలం దాకా రాసిపోయమన్నారంట. ఎంతవరకు? సూర్యమండలం దాకా రాసిపోయమన్నారంట. ఈ కాలంలో అటు నుంచి ఇటు చూడటానికే మనకి సరిపోయే సమయం. అటువంటి ఒక్కొక్క నువ్వులు గింజ తీసుకొని సూర్యమండలం దాకా పోస్తూ వస్తే ఎంత సమయం పడుతుంది? అంత సమయం వరకు నా యొక్క కుటుంబం వాళ్ళందరూ కూడా మోక్షంలోనే ఉన్నారంట. అంతేనా అంటే అంతే కాదంట. ఆశై ధ్రువమండల పర్యంతం.
మాసై, మాసము అంటే మినుములు. మినుములు. ఒక్కొక్క మినుములు గింజ తీసుకొని పక్కన పెడుతూ ఉంటే అది ధ్రువమండలం దాకా ఎక్కడైతే వెళ్తుందో అంత దూరము కూడా నా యొక్క కుటుంబాన్ని ఎవరు హిమవంతుడు మేనకాదేవి అడిగారంట, అయ్యా ఇది ఒక్కటే కదా, చిన్న కోరికే కదా అయ్యా, చూడండి ఒక్కొక్క గింజ తీసి పక్కన పెడుతూ ఉంటే ఎంత సమయం పడుతుంది, ఎంత కాలం పడుతుంది, ఎన్నేళ్ళు పడుతుంది, ఇంత కాలం వీళ్ళందరూ మోక్షంగా ఉన్నారంట. చూడండి, అంటే ఒక కన్యని దానం చేస్తున్నామనంటే ఎంత ఫలితమైనది ఇక్కడ చెప్తుంది మనకి శాస్త్రం, ధర్మం చెబుతోంది. ఏమా ఒక కన్యను దానం చేస్తున్నావు అనుకుంటామేమో, నీతో పాటి నీ కుటుంబంతో ఉన్నటువంటి ముందు 10 తరాలు, వెనుక 10 తరాలని, ఇన్ని తరాల్ని 21 తరాలు కన్యను దానం చేస్తున్నావు మా అని చెప్పనేసి సంకల్పంలో శాస్త్రం చెప్తుంది మనకి. అందుకని చెప్తారన్నమాట, అన్ని దానాల్లో కల్లా గొప్ప దానం అంటే ఏం చెప్తారు? కన్యాదానమే. కన్యాదానానికి మించిన దానం ఇంకోటిదంట. మన కలియుగంలో వచ్చేసరికి అన్ని దానాలు కూడా అన్ని గొప్ప దానాలే అంటారు, అది వేరే విషయం. కానీ కన్యాదానానికి మాత్రమే శాస్త్రం ఇంత వివరంగా ఇచ్చింది. కాబట్టి అటువంటి కన్యా అయినటువంటి మన యొక్క పెళ్ళూరి గ్రామంలో ఉన్నటువంటి ఆ లలితా మహాత్రిపుర సుందరి స్వరూపిణి అయినటువంటి ఆ జ్వాలాముఖి అమ్మవారిని, శివస్వరూపమైనటువంటి ఆ గురునాథేశ్వర స్వామికి ఆ అమ్మని దానం చేసాం మనం ఇప్పుడు. కాబట్టి ఇటువంటి దానాన్ని తీసుకున్నటువంటి ఆ గురునాథేశ్వర స్వామి యొక్క వంశం ద్వారా, అంటే వాళ్ళ వంశం అంటే మనం అందరం ఆయన వంశమే. కాబట్టి మనం అందరం కూడా శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉండాలా. ఇంతవరకు కూడా ఈ శరీరం తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసి ఉందో ఆ తప్పులన్నింటినీ కూడా తొలగించేసి, అయ్యా నీ యొక్క కళ్యాణ దర్శనాన్ని చేసుకున్నాను, నీ యొక్క కన్యాదాన యొక్క దర్శనం చేసుకున్నాను, కాబట్టి నా యొక్క వివాహ సమయంలో ఏదైనా దోషము ఉండుంటే ఆ దోషాన్ని తొలగించి తద్వారా నీ యొక్క దర్శన భాగ్యం చేత నాకంతా కూడా మంచి శుభాన్ని కలిగించవయ్యా ఈశ్వర అని చెప్పనేసి మనసా వాచా కర్మణ అన్నట్టుగా త్రికరణ శుద్ధితో ఒక్కసారి ఆ జగత్తు పితువైనటువంటి పార్వతీ పరమేశ్వరుణ్ణి ఒక్కసారి మనం అందరం కూడా వేడుకుందాం. హర నమ పార్వతీ పతయే. స్వస్తి ప్రతివచనం స్వస్తి సమస్త శివస్పృష్టి చరాచరానే ఆ దంపతులిద్దరం కూడా చేసినటువంటి ఈ యొక్క మహత్కార్యం అనేటువంటి మీరందరూ దంపతులు కూడా చేసినటువంటి మహత్కార్యంగా మహానగరి చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఏ ఒక్కరిదో ఏ ఒక్కటో ఎవరి యొక్క కట్టడమో కాదండి, అమ్మ అందరికీ అమ్మే, స్వామి అందరికీ. అందుకే మాతాచ పార్వతీదేవి పితాదేవి మహేశ్వర అన్నారు. మనం అందరం కూడా స్వామి వారి యొక్క బిడ్డలం. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఘనాలన్నీ కూడా మనందరం కూడా స్వామి వారి బంధువులం. ఏనాడు ఎప్పుడు జరిగిందో ఆ మహానుభావుడి కళ్యాణం ఈ రోజున గమనీయంగా మనందరం కూడా కళ్ళకు అత్తుకునే విధంగా ఆయన దర్శనం మనందరికీ కూడా ప్రసాదిస్తాం. మన పూర్వజన్మ సుకృతమే మనం ఈ రోజున ఇక్కడ రాగలిగాం, అమ్మవారిని దర్శించుకోగలిగాం. స్వామివారి యొక్క కళ్యాణాలు ఎన్నో జరుగుతుంటాయి, కానీ వాటన్నిటికి కూడా పోవాలి అనుకున్నా కూడా వాళ్ళ పర్మిషన్ అనేటువంటి తప్పనిసరిగా ఉండాలి. అలాంటి మహాభాగ్యాన్ని మనకి పెళ్ళూరు గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా స్వామితో పాటు మీరందరి యొక్క సహకారాలతో ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అయితే చిన్న సమస్య ఏంటంటే మనకి స్థలం లేదు. ప్రసాదస్వామి ఎప్పుడు కూడా ఈ ఊరిలో ట్రస్ట్లో మొట్టమొదటి కళ్యాణం ప్రారంభం చేసినప్పుడు ఇక్కడి నుంచి అక్కడ దాకే ఉంటారు. 2వ సంవత్సరం ప్రారంభం చేస్తే అక్కడి నుంచి అక్కడ దాకా. తర్వాత కాలంలో అమ్మవారే అందరికీ కూడా శక్తి ఇచ్చి వాళ్ళ యొక్క ఇటు బాధలన్నీ కూడా తీర్చి ప్రతి సంవత్సరం కూడా ఆ మహాతల్లి అంగరంగ వైభవంగా మీరందరూ సహకారాలతో ఇక్కడ పీఠంలో జరుగుతున్నాయమ్మ. అమ్మని చక్కగా ప్రతి 3 రోజులు కూడా 26, 27 ప్రతి రథసప్తమికి కూడా అమ్మవారి సన్నిధానంలో ప్రారంభమవుతున్న అమ్మవారి కార్యక్రమాలు. 10వ రోజు కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ కూడా మా గురువు గారైన మల్లయ్య గురువు గారు కానివ్వండి, సహకరించే శ్రీధర్ సార్ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీరామ శర్మ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మా నెల్లూరు సహోదరుడు భానుస్వామి గారిని, అట్లానే ఇక్కడ ఉన్నటువంటి చెన్నై నుంచి వచ్చినటువంటి సుధాకర్ శర్మ గారి యొక్క మేనమైనటువంటి వీళ్ళందరూ కూడా భక్తితో వచ్చారు. ప్రతి సంవత్సరం భక్తితోనే వస్తారు ఇక్కడ. అలాంటి మహానుభావులందరూ కూడా అందరినీ కూడా దర్శింపజేసేటువంటి మహత్కార్యం మహాకళ్యాణం. మీకు ఇలాంటి చిన్న పొరపాట్లున్నా చిన్న తప్పులున్నా కూడా మీరందరూ కూడా ప్రసాదస్వామిని పెట్టుకోకుండా మన ఇంట్లో కార్యక్రమంగా భావించి మీరందరూ కూడా మన్నించి ఇక్కడ అన్నదాన సందర్భంలో జరుగుతున్న ప్రారంభం చేసినట్టుగా మీరు ఎవరైనా ఆకలిగా ఉన్నటువంటి వాళ్ళు అన్న ప్రసాదాలు తీసుకొని ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే తరంబరాలు అయిన తర్వాత అక్షంతలు మీ అందరికీ ఇస్తారమ్మా.
ఒకరి మీద ఒకరు పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరికీ తలంబ్రాలు ఉంటాయి. అదేవిధంగా చక్కగా అమ్మవారి ఆశీర్వాదం అందరికి వస్తుంది. మీరు చక్కగా ప్రసాదం తీసుకునే వాళ్ళు తీసుకొని వచ్చి అక్కడ బయట టీవీలో చూస్తున్నారు. అదే చెప్పాను కదా, త్వరలో అమ్మవారు కూడా మనందరినీ చూసేటువంటి అనుగ్రహం నన్ను ఆ మహాతల్లిని కావాలని అందరూ మనం అందరూ కూర్చొని చూడగలిగినటువంటి ప్లేస్ ఆ ప్రసాదం కావాలని కోరుకుంటూ మహాతల్లిని వేడుకుంటాను. జై జ్వాలాలు. స్వస్తి దిక్ప్రతివచనం స్వస్తి సమస్తకార్యేక కోటి బ్రహ్మాండాధీశ్వర పరమశివ శయనీశ్వర. నను నరపతి స్కందశ్చ సేనాపతి విష్ణుర్యజ్ఞపతి యమః పితృపతి తారాపతిశ్చ చంద్రమా విద్యతే కుర్వంతు మంగళో సురగే శ్రీమహేశ్వర ధ్యాన చిత్తూరుగా అమ్మవారికి ప్రధానమైనటువంటి ఘట్టము అంటే అయ్యగారిని అమ్మగారిని వనవాస జరుపుకోవాలంటే కలిసేటువంటి సమయము. దీనిని సుముహూర్తం అని మరి ప్రాంతాచారాలుగా చేసుకుంటున్నాం. కొంతమంది జలగలాభంలో పెరుగుతారు, కొంతమంది కాలబొట్టుగా చేసుకుంటారు. వాళ్ళ వాళ్ళ ప్రాంతాన్ని బట్టి ఆధారాలను బట్టి చేసుకుంటున్నాం. కాబట్టి చక్కగా అమ్మవారిని అయ్యగారిని ఎవరిని కూడా దర్శనం చేసుకుంటూ చక్కగా ఎల్లవేళలా కూడా ఇదే విధంగా అంగరంగ వైభవపేతంగా కూడా చేసుకోవాలా, ఇదే విధంగా లోకమంతా కూడా క్షేమంగా ఉండాలా అని చెప్పేసి ఆ జగత్నాథమైనటువంటి ఆ భగవంతుడి పరమేశ్వరుని కూడా అందరం కూడా స్వహస్తాలతో మనం వెలుగుందాం. మామూలుగా మనం ఎవరైనా మన పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళంటే ఏ చేతులు ఉపయోగిస్తామా? అది మనకంటే కూడా గొప్పవాళ్ళైనా గొప్పవాళ్ళకే గొప్పవాళ్ళు వాళ్ళు. వాళ్ళ కోసం మనం 2 నిమిషాలు చేయలేము. కాబట్టి చక్కగా అందరూ కూడా శుభముహూర్త సమయానికి ఆ బాణాలు ద్వారా లేదా మంత్రోచ్చారణ చక్కగా మీ యొక్క స్వహస్తాలతో వాళ్ళ శుభముహూర్తాన్ని మనం గావించుకుందాం, దర్శనం చేసుకుంటాం.
శుభమూర్తి సావధాన సర్వజ్ఞ సావధాన. మరి శ్రీ బాలాముఖి సమేత గురునాథ స్వామి సావధాన అని చెప్తున్నారు. కారణం ఏంటి అంటే సావధాన. ఓ భక్తులారా, చక్కగా సుముహూర్తమైనటువంటి విజయ వేళ మీ అందరి మనసులు కేంద్రీకృతమై ఈ యొక్క చక్కటి యొక్క దృశ్యాన్ని చూస్తూ మీరు ఈ సుముహూర్త విజయోత్సవం మీ యొక్క వివాహంలో మీ గతంలో జరిగినటువంటి లోపాలన్నీ సూచించడం వల్ల అవన్నీ కూడా ఆ దోషాలు పోయి మీరు సమస్యలుగా ఉండగలక. అందుకనే మనం వెళ్ళినప్పుడు, ఎందుకంటే అనేక రకాల వివాహాలన్నీ కూడా దేవ వివాహాలన్నీ కూడా ఏ మానవ కళ్యాణంలో లోపాలన్నీ ముందు జరుగుతాయో ఆ లోపాలన్నీ పోవటానికి భగవంతుడి యొక్క దివ్య కళ్యాణం చూస్తే అవి హరిస్తాయి. అందుకని నిత్య కళ్యాణంలో కొత్తగా మరి శ్రీశైలంలో ఆయన భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు, వెంకటాచలంలో చక్కగా ఆయన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు, అదేవిధంగా భద్రాచలంలో సీతారామచంద్ర ప్రభు. ఇలాగా ఎవరిని మనం స్మరించుకున్నా ఈ యొక్క చక్కటి స్థితిలో ఉన్నటువంటి యొక్క దేవదేవుడి యొక్క కళ్యాణ మహోత్సవ క్రియలు జరిపించిన మనం ధన్యమోత్సవం అవుతాం. మనం చేసే క్రియలు బట్టే ధన్యపడుతుంది. కాబట్టి ఇలా చక్కగా చూడాలి. తర్వాత అన్నిటికన్నా స్త్రీ జన్మకు కావలసినటువంటి పంచ మంగళ ద్రవ్యాలు ఏమిటి? పసుపు, కుంకుమ, గాజులు, మాంగళ్యం, మెట్టెలు. ఇవన్నీ కూడా ఇప్పుడు మాంగళ్య పూజ చేస్తున్నారు మా స్వామివారు. ఆ మాంగళ్యాలని అక్కడ ఉంచి ఆ మాంగళ్యాలన్నిటికీ పూజాధికారులు గావించి మీ అందరికీ చూపిస్తారు. చక్కగా సోదరి మండలందరూ కూడా ముత్తైదువులు మీ మంగళ సూత్రాలకి ఆదుకోండి. అవి పూజ చేసిన తర్వాత ఏమంటే అందుకని ఇది వనకంతా కూడా విశ్వబ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి తీసుకొచ్చేవాడు. ఇప్పుడంతా కూడా బంగారు కొట్టు వాడి ఇంటికి వెళ్ళి తీసుకెళ్తాం. చుట్టూ సంస్కారం మాదిరిగా స్త్రీకి ఆ యొక్క యోక్త మాంగళ్య ధారణ. యోక్తము అంటే ఈ యొక్క నడుముకు చుట్టేటువంటి యొక్క చక్కటి దర్భకాలు, దాన్నే మన భాషలో ధరిస్తాం. అందుకని బాల్యం ఎక్కువైపోయింది. ఇవన్నీ ఎందుకు చూపించారంటే పూర్వంలో బాల్యం బయట వేసేవాళ్ళు, ఇప్పుడు లేదు. కాబట్టి ఇక్కడ నుంచి కాబట్టి ఎందుకు చెప్తున్నారంటే అన్ని కూడా రహస్యాలు తగిన చెప్పండి. మాంగళ్య పూజ కావాలి. ఇప్పుడు మాంగళ్య పూజ చేయబోతున్నారు. చక్కగా మాంగళ్యమైనటువంటి యొక్క పవిత్ర దేవతకు, ప్రతి ఆడగూతురు కంఠసీమల్లో శోభిల్లేటువంటి దేవతకు భాగవతంలో పోతనామాత్రుల వారు చెప్పినట్టు మింగిడిది గరళ మరియు మింగిడి వాడు వెంకట సూత్రం ఎంత 10 నిమిషాల్లో మరి. అలాగే ఇక్కడ చక్కగా మాంగళ్య రూపానికి ఇరు మాంగళ్యాలు చక్కగా 16 పోగులు లేక 21 పోగులు లేక 11 పోగులు 5 నుంచి ప్రారంభం అవుతాయి. అది బొట్టు ప్రమాణం తీసుకోవాలి. తాడు బాగా గుర్తు పెట్టుకోండి. ఎంతగా భార్యలో మూడులో తీసుకొని ఇంకొక బ్యాంకు కూడా ఎవరైనా గట్టెట్టుకుంటుంది ఒక్కొక్కరికి వస్తే అలా పోయకూడదు. దానికి ఒక మెజర్మెంట్ మన యొక్క బొట్టు ప్రమాణం 4 ప్రమాణం తీసుకొని 21 పోగులకి వస్తారు. ఏమంటే అది జాగ్రత్తగా మనం బదిలిపరుచుకొని ఆ యొక్క మంగళ సూత్రాలు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడకుండా వాళ్ళతో వీళ్ళతో తిట్టకుండా ఎక్కించి వీళ్ళెప్పుడు కట్టిస్తారు. దేవతలకు కూడా ఇప్పుడు దేవతా చంద్రవంతులు కూడా చేరి దివ్య జ్యోతులు వెలిగిస్తారు. 11 జ్యోతులు ఈశ్వర స్వరూపాలు. సిద్ధి బుద్ధి వినాయకుడు అశ్రిత భరతుడు. కాబట్టి ఇక్కడ చక్కగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ చక్కటి మంగళకరమైనటువంటి యొక్క స్వరూప రూపమే మంగళ స్తోత్రం. స్త్రీ జీవితంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఇవ్వనటువంటి యొక్క వస్తువు ఏంటంటే కాదా
కాబట్టి ఎప్పుడు కూడాను మంగళసూత్రాన్ని చాలా పదిలపరిచి చూసుకోవాలి, చాలా పవిత్రంగా భావించాలి. సర్వమంగా మంగళ్యే శివే ధర్మార్థానికి శరణ్యే పార్వతీపతయే హర హర మహాదేవ. చక్కగా స్వామి అమ్మవారి కళ్యాణంలో భాగంగా చిట్ట చివరి ఘట్టానికి వచ్చేసాము. ఇదే విధంగా ఈ లోకక్షేమం కొరకు జరిగేటువంటి ఇలాంటి యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని వచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందుకొని వెళ్ళటం వాళ్ళకి ప్రసాద్ గారి ఆహ్వానం మేరకు, ఎందుకంటే పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టు చక్కగా వారు కూడా ఎమ్మెల్యే కాబట్టి మంచి స్థితిలో వెలుగొందుతున్నవారు కాబట్టి అమ్మవారి దర్శనం చేసుకొని దంపసమేతంగా వచ్చి ఆశీస్సులు అందుకోబోతున్నారు. అమ్మవారికి అయ్యవారి పాదాలయంత సమర్పిస్తూ మరి అందరికీ కూడా వారు ఇచ్చినటువంటి ఆరోగ్య ప్రసన్నం చేస్తూ మరి సభలో ఈ యొక్క పాత్ర పంచుకుంటున్నారు. ఇందాక నుంచి మామూలుగా దేవాలయంలో ఏదైనా ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమం జరిగేటప్పుడంతా నాన్న ఒక్క నిమిషం వినాలయ్యా, ఒక్క నిమిషం మీ అందరి కోసమే చెప్పేది. మీ అందరూ విన్నారయ్యా అంటే పక్కన వాళ్ళకి ఇబ్బంది రాకుండా అందరూ వింటారు. మీరు మాట్లాడుకున్నారయ్యా అంటే పక్కన వాళ్ళకు కూడా మీ వల్ల ఇబ్బంది అవుతుంది. వాళ్ళు దర్శనం చేయలేక వాళ్ళ యొక్క బాధగా మీరు పడాల్సి వస్తుంది. దానికోసం పనిచేయాలా? ధర్మంగా మాట్లాడే దానికోసంగా నోరు పనిచేయాలా? లేదు భగవన్నామ సంకీర్తన కోసం నోరు పనిచేయాలా? లేదు దేవతని స్మరణ చేసుకునే దానికోసం నోరు పనిచేయాలా? లేదు ఆ దేవతని ఉపాసన చేయడం కోసంగా నోరు పనిచేయాలా? అంతేకాని దేవాలయం లోపలికి వచ్చిన తర్వాత ఈ మూడు ప్రక్రియల్లో ఏ ప్రక్రియ బాగా లేకపోయినా కూడా మనం భక్తిగా వచ్చినను కూడా అభక్తి అయిపోయి అశ్రద్ధ అయిపోయి మనకు కావాల్సిన కోరిక కూడా మనకు రాకుండా పోతుందంట. చూడండి, మనమేమో భక్తి కోసంగా మనం దేవాలయానికి వస్తున్నాం. మనం అవునా కదా? దేవాలయానికి వచ్చినప్పుడు ధర్మం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా నడుచుకున్నామయ్యా అంటే మనకు ఫలితం వస్తుంది. అధర్మంగా నడుచుకున్నామంటే ఏ ఫలితం కూడా రాదు. మనం చెప్పే కాదు, శాస్త్రమే చెప్తాం.
లేదు చెయ్యి పడిపోతాను కదా. ఏది నువ్వు ముందు బా రావద్దు లైన్ వెనక బాబాయ్ Thank you.
పార్వతి నందన వాళ్ళకు ఒక వెనక కూర్చోమని చెప్పండి. వెనక కూర్చోమని చెప్పండి. హే శివ మాధవ గోవింద విఠల పార్వతి
అలా